నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఛాంబర్ను కింది గదిలోకి మార్చడం వివాదంగా మారడానికి మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన వ్యవహరించడంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఛాంబర్ను పై గది నుంచి కింది గదికి మార్చడంపై శిల్ప అనుకూల మీడియాలో విమర్శలు చేయడం మంచిది కాదని మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఛాంబర్ ఆపై అంతస్తులో ఉండడంతో డైరెక్టర్లు కొందరు వయోభారంతో ఛాంబర్ను కిందికి మార్చాలని కోరడంతో మార్కెట్ యార్డ్ అడిషనల్ కార్యదర్శితో చర్చించి కిందికి మార్చడం జరిగిందని చైర్మన్ హరిబాబు తెలిపారు. ఆ సమయంలో సెలవుల్లో ఉన్న కార్యదర్శి కల్పన అందుబాటులో లేదని పేర్కొన్నారు. అయితే కార్యదర్శి కల్పన శిల్పా వర్గానికి అనుకూలంగా మాట్లాడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్రటరీ కల్పన మార్కెట్ యార్డుకు రావడం శిల్ప కుటుంబం వల్ల జరిగిందని అధికారిని భావిస్తున్నారని విమర్శించారు. మార్కెట్ యార్డులోని శిల్ప సహకార మరియు నంది రైతు సమైక్య గదులను ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వాల్సి ఉండగా సెలవులపై ఉద్దేశపూర్వకంగా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. శిల్ప అనుకూల మీడియాలో తప్పుడుగా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్ను ఏర్పాటు చేసుకోవడానికి కమిటీకి హక్కు లేదా అని ప్రశ్నించారు. అధికారుల సహకారంతోనే తమ ఛాంబర్ను కిందికి మార్చడం జరిగిందని పేర్కొన్నారు. మేము కిందికి మార్చి 2 నెలలైంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు కొత్తగా ఈ దాన్ని ఇష్యూ ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేం ఛాంబరు పైన కిందికి, కింద వాళ్ళు పైకి మార్చుకోవడం ఎవరికి అనుకుంటే వాళ్ళు మార్చుకుంటారు. యాజ్ ఏ చైర్మన్ గా నాకు రైట్స్ ఉన్నాయి. నేను ఉన్నతాధికారులకి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఎక్కడ అనుకుంటే అక్కడ ఛాంబర్ గా ఉపయోగించుకోండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను మాకు డైరెక్టర్లకు కూడా చూసుకోవాలి కదా. మేము వాళ్ళు మొక్కలు నొప్పులుండి వాళ్ళు మీటింగులకు రాలేకుండా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మేము కిందికి మారడం జరిగింది. ఇప్పుడు సెక్రటరీ గారికి దానివల్ల ఏం ఇబ్బందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆమె వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు చెప్పిన మాటలని ఆమె ఇట్లా దాన్ని ఈరోజు ఉదయం వచ్చి రహస్యంగా వీడియో తీసి దాన్ని వైరల్ చేసి అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దామని ఆమె ప్రయత్నం చేసింది. కానీ మేము ఎక్కడ తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు. మేము పద్ధతి ప్రకారం మాట్లాడాము. ఆమె రహస్యంగా వీడియోలు తీసినా కానీ ఆమె రేపు ఇంకొక ఇంటెన్షన్ పెట్టుకొని వచ్చి ఇది తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే వాళ్ళది నోటీసులు ఇచ్చామని ఆమె నోటీసులు ఇవ్వడానికి నిరాకరించింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గారి శిల్పా సేవా సమితికి, నంది రైతు సమాఖ్యకి హైకోర్టు వారి నోటీసులు జారీ చేయమని చెప్తే ఏమైనా నోటీసులు ఇవ్వనని 15 రోజులు ఫైల్ ఆమె దగ్గర పెట్టుకొని ఆమె సెలవు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఎందుకని క్వశ్చన్ చేయగా ఆమె చెప్పడం నాకు పోస్టింగ్ ఇప్పించింది శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో, నేను వాళ్ళకి వ్యతిరేకంగా నేను చేయనని చెప్పింది. ఇంత ఇంటెన్షన్ పెట్టుకొని ఇట్లా వాంటెడ్గా లోపల ఏదో పెట్టుకొని ఇవన్నీ వాళ్ళ అనుకూల ఛానల్స్ ద్వారా ఇవన్నీ వైరల్ చేపిస్తున్నారు. 2 నెలల నుంచి ఏమనలేదు. పైగా కూర్చుంది, పని ఆమె చేసుకుంటుంది. కానీ నిన్నటి నుంచి ఒక 20 రోజులు సెలవు పెట్టింది. నిన్న వచ్చింది. నిన్న ఎవరితో ఏం మాట్లాడుకుందో మాకు తెలియదు. నిన్నటి నుంచి వచ్చి ఇలా ఇష్యూ మాదిరిగా దీన్ని క్రియేట్ చేయాలని ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టింది. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. నేను మీ హర్షిత్ శెట్టి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.